Hello everyone, welcome back to my channel Sasha Talks. ప్రీవియస్గా నేను పెట్టిన ఎడ్యుకేషనల్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ దట్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ క్వైరీస్ ఉంటే కమెంట్ చేయండి. సో ప్రీవియస్ వీడియోలో నేను ఎడ్యుకేషనల్ టాయ్స్ చూపించా కదా, ఈ వీడియోలో రెగ్యులర్గా టాయ్స్ ఏమేమి ప్లే చేసుకున్నాడో మా బాబు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బాబుకి 20 months ఆ టైంలో నేను టాయ్స్ అన్ని ఇలా అరేంజ్ చేసేదాన్ని, మంచిగా ప్లే చేసుకునేవాడు. పిల్లలకి ఏంటంటే టాయ్స్ అనేవి ఇలా కనపడితే మంచిగా ప్లే చేసుకుంటారు. ఇలా అరేంజ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఏ టాయ్ కావాలో ఆ టాయ్ తీసుకొని ఆడుకుంటారు. మంకీ రైడ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. 3.5 years వచ్చినా కానీ ఇప్పటికీ దాంతో ప్లే చేసుకుంటాడు. అందుకనే నేను ఆ వీడియో పెట్టాను. లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను లింక్ పెడతాను. నార్మల్గా నేనేం కొన్నాను మా బాబుకి చూపిద్దాం అనుకుంటున్నాను. సో టాయ్స్ ఇలా ఫ్రూట్ కటింగ్ ఉంటాయి కదా, సో ఇలా ఫ్రూట్ కటింగ్వి నైఫ్ తోటి ఇలా కట్ చేస్తున్నా. యాక్చువల్గా నేను కట్ చేస్తుంటే చూసేవాడు అనమాట. సో అది నైఫ్ కొంచెం డేంజర్ కదా, పిల్లలకి దగ్గర ఉంటాయని చెప్పి నేను నార్మల్ ప్లాస్టిక్ నైఫ్ ఉంటుంది కదా, అది సెట్ వస్తుంది కదా, ఇలా చూసుకుంటూ ఇంట్రెస్టింగ్గా కట్ చేసేవాడు. నేను కట్ చేస్తుంటే పక్కన కూర్చొని కొంచెం ట్రై చేసేవాడు. ఇలా సెట్ డీమార్ట్లో ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ కార్స్ అనమాట. ఇది అన్ని ట్రక్స్, సిమెంట్ మిక్చర్ అన్నీ ఇలా ఉంటున్నాయి. చాలా బాగుంటాయి ఇవి. క్వాలిటీ చాలా బాగా నచ్చి మేమైతే కొన్నాము. సో చూడండి ఎంత బాగుంటాయో ఇది క్వాలిటీ. జస్ట్ ఇలా పుష్ చేస్తే పోతాయి కదా టాయ్స్ అనమాట. యాక్చువల్గా ఇవి పక్కన టాయ్స్ షాప్ కొత్తది పెట్టారనమాట, ఎక్స్కవేటర్. ఇది చూడండి ఎంత క్వాలిటీ. చూద్దామని చెప్పి వెళ్ళాము. సో బాగా నచ్చాయి మాకు. అందులో ఈ సెట్ బాగా నచ్చింది, అందుకోసం అని చెప్పి ఇవి పెట్టాము. చాలా బాగా అనిపించింది మాకు ఈ టాయ్స్. ఇలా జాయిన్ చేయొచ్చు, ఇలా జాయిన్ చేసి కదా. బ్లాక్స్ కూడా కొన్నాము. ఈ బ్లాక్స్ అయితే ఎంత హెల్ప్ఫుల్ అవుతున్నాయంటే ఇప్పటికీ మా బాబు ఆడుతూనే ఉంటాడు ఈ బ్లాక్స్. టాయ్స్ ఆడుకుందామా అంటాడు, ఏం ఆడుకుందామంటే ఫస్ట్ బ్లాక్స్ అనే చెప్తాడు. అంత ఇష్టం ఉంటుంది పిల్లలకి. బ్లాక్స్, షేప్స్ అన్నీ పెడుతూ ఉంటారు కదా, చాలా బాగుంటుంది. క్వాలిటీ ఉంటాయి ఇవి, చాలా బాగా ఉంటాయి క్వాలిటీ. ఫస్ట్ క్రైలో కొన్నాము. మాకు అరౌండ్ 1200 అలా పడింది. యాక్చువల్గా మేము జస్ట్ ఫస్ట్ క్రై షాప్కి విజిట్ చేసామన్నమాట. అప్పుడు విజిట్ చేస్తే మాకు ఇవి చూసి నచ్చి ఎమ్మటే తీసుకున్నాము. ఆన్లైన్లో ఇంకా తక్కువనే ఉంటాయి. ఇవైతే కొనండి పక్కా, బాగా హెల్ప్ఫుల్ ఉంటాయి ఇవైతే. పిల్లలు మంచిగా ఆడుకుంటారు. బేబీ హగ్ బ్రాండ్ కదా, చాలా బాగుంటుంది క్వాలిటీ. జంబో సెట్ ఇది. ఈ బ్లాక్స్ ఎర్లీగా కొనడం వల్ల క్రియేటివ్ థింకింగ్ వస్తుంది, కలర్ రికగ్నిషన్ కూడా ఉంటుంది పిల్లలకి. పక్కా కొనాల్సిన సెట్ ఇది. ఇవి పజిల్స్ అనమాట. ఇవి కూడా బాగుంటాయి పిల్లలకి, మంచిగా అటాచ్ చేస్తారు. ఇవి ఇలా గ్రిప్ పెట్టి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. పిల్లలకి ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పి ఇవి కొన్నాను. బాగా హెల్ప్ఫుల్ అయ్యాయి. ఇవి కూడా వీటితో కూడా చాలా బాగా ఆడుకునేవాడు. నెక్స్ట్ ఈ స్క్రూస్ అండ్ బోల్స్ అనమాట, షేప్స్ తోటి వస్తాయి ఇవి. ఏంటంటే ఇవి గ్రిప్ ఇలా తీసుకొని ఇలా ఫిట్ చేయొచ్చు. కరెక్ట్ షేప్ అనమాట. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్కి మనము ఇలా ట్రయాంగిల్ షేపే పెట్టాలి. పిల్లలకి ఏంటంటే షేప్స్ తెలుస్తాయి అండ్ చేతికి గ్రిప్ కూడా బాగా దొరుకుతాయి అండ్ ఈజీ కూడా. సో ఇది చాలా బాగా అనిపించింది నాకు. నట్స్ అండ్ బోల్స్ వల్ల పిల్లల్లో హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ మంచిగా డెవలప్ అవుతుంది అండ్ క్రియేటివ్ థింకింగ్ కూడా వస్తుంది. ఇది రీయూజబుల్ వాటర్ బుక్ అనమాట. దీనికి పెన్ వస్తుంది. ఇలా పెన్ వచ్చి దాంట్లో వాటర్ ఫిల్ చేసి బ్రష్ వస్తుంది. అది మనము బ్రష్ తోటి ఇలా స్టోరీ లెక్క ఉంటుందన్నమాట. ప్రతి స్టోరీ ఇలా మనము చెప్పుకుంటూ వాళ్ళ చేత ఆ పెన్ తోటి ఇలా డ్రా చేస్తే కలర్ అనేది వస్తుందన్నమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి. ఎందుకంటే ఇది రీయూజబుల్ అనమాట. మెయిన్గా ఇది రీయూజబుల్. మంచిగా కొంచెం సేపు ఉంటుంది కలర్, తర్వాత ఆరిపోయి కొంచెం సేపు అయ్యాక మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది బుక్. ఇది నచ్చి నాకు మా అన్నయ్య వాళ్ళ పాపకు కూడా నేను పెట్టాను అనమాట ఆన్లైన్లో. నేనేంటంటే మనము ఇలా స్టోరీ చెప్పుకుంటూ ఇలా పెయింట్ అనేది వాళ్ళకి చేపిస్తూ ఉంటే ఆ బ్రష్ తోటి వాళ్ళకి స్టోరీ కూడా చెప్పినట్టు ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇదైతే ఒకసారి పక్కా ట్రై చేయండి. అండ్ ఇది మా బాబుకి గిఫ్ట్ వచ్చింది, మా బావగారు వాళ్ళు ఇచ్చారు. కొంచెం 2.5 years 3 years పిల్లలకి అయితే చాలా బాగుంటుంది. ఏం లేదు, ఇలా స్క్రూ డ్రైవర్ ఇస్తారు. సో ఈ స్క్రూ డ్రైవర్తో మనకి ఇక్కడ స్క్రూస్ లెక్క ఉంటాయి. సో అది పెట్టి ఇలా తిప్పితే ఆ స్క్రూ అనేది వస్తుంది అనమాట. ఇలా
స్క్రూ వస్తుంది. అన్ని పార్ట్స్ అనేవి తీయొచ్చు, కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా తీయొచ్చు, ఇలా ఫిక్స్ చేయొచ్చు అనమాట. యూస్ఫుల్ టాయ్ ఇది. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ టాయ్స్ తోటి. ఫాదర్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటే అలా చేస్తూ ఉండాలనిపిస్తుంటుంది. అందుకోసం అని చెప్పి ఇలా స్క్రూ డ్రైవర్ లెక్క ఇచ్చారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇలా పాపిట్ లెక్క ఉంటుంది. ఇది రబ్బర్ తోటి మొత్తం మెటీరియల్ అంతా ప్లాస్టిక్ అండ్ రబ్బర్ కలిపి ఉంటుంది. అయితే ఇది ఏంటంటే ఇట్లా పాప్ చేయొచ్చు, సౌండ్ వస్తుంది. సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, పిల్లలకి మంచిగా ఉంటుంది. కొంచెం సేపు కామ్గా కూర్చుంటారు, ప్రశాంతంగా ఆడుకుంటారు. ఇలా ఉంటే మైండ్కి కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. ఇది ఈవెన్ మనం కూడా ఆడుకున్నా చాలా బాగుంటుంది. ఇది చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఇందులోనే పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. నేను జస్ట్ శాంపిల్కి ఒక చిన్నది పెట్టాను, చాలా బాగా ఆడుకునేవాడు. అయితే ఇవి షేప్స్ కూడా ఉంటాయి, పెద్ద పెద్ద షేప్స్, బొమ్మలవి కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి ఇవి. యానిమల్ షేప్స్, ఫ్రూట్ షేప్స్ అలా కూడా ఉంటాయి. పిల్లలకి బాగా రోల్ ప్లే లెక్క అయితే నచ్చుతుంది. నేను అందుకోసం అని చెప్పి ఇలా డాక్టర్ సెట్ అనే ఉంటాయి కదా, డాక్టర్ సెట్తో పాటు కిచెన్ సెట్ కూడా ఉంటాయి. సో నేను అబ్బాయి అమ్మాయి అది తేడా ఏం లేదు, కిచెన్ సెట్ కూడా పెట్టాను అండ్ డాక్టర్ సెట్ కూడా పెట్టాను. ఫస్ట్ అయితే కిచెన్ సెట్టే పెట్టాను, తర్వాత డాక్టర్ సెట్ పెట్టాను. కిచెన్ సెట్ మా అన్నయ్య వాళ్ళ పాప ఆడుతుందని చెప్పి ఇచ్చాను. ఇదైతే ఇలా ఇంజెక్షన్ అని చెప్పి, ఫస్ట్ ఎయిడ్ కిట్ అని చెప్పి, ఇలా బ్యాడ్జ్, నేమ్ ఇవైతే ఇచ్చారు. ఇలా రోల్ ప్లే గేమ్స్ అనేవి చాలా నచ్చుతాయి, ఎందుకంటే పేరెంట్స్తో కూర్చొని ఆడుకోవచ్చు కదా. వాళ్ళకి ఏంటంటే పక్క మమ్మీ అన్న డాడీ అన్న ఉంటే వాళ్ళకి ఇష్టం అనమాట, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఆడిపిస్తున్నారు కదా అని చెప్పి. అందుకోసం అని చెప్పి ఈ డాక్టర్వి అండ్ కిచెన్వి ఇంకా అలా చాలా సెట్స్ ఉంటాయి. కొన్ని కిచెన్ సెట్స్ ఈ మధ్య పెద్దగా కూడా వస్తున్నాయి, అవి కూడా చాలా బాగుంటాయి. నేను జస్ట్ స్మాల్ బడ్జెట్లో కొన్నాను అనమాట. ఇది తక్కువకే వచ్చింది, తక్కువ ప్రైస్కే వచ్చింది. సో లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను లింక్. అండ్ ఈ బాల్ అనమాట చాలా బాగుంటుంది. ఇది ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది, ఇక్కడ స్విచ్, ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది బ్యాటరీ బేస్డ్ అనమాట. సో ఇదేంటంటే టోటల్ వ్యాక్యూమ్తో నడుస్తుంది. మనము ఇలా పుష్ చేస్తే ఊరికే పేరెంట్స్ తోటి ఆడకుండా పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా ఆడుకుంటూ ఉంటే ఏంటంటే అది వ్యాక్యూమ్కి ముందుకు పుషే మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఊరికనే ఇంకా బ్యాటరీ అయిపోగానే పడేయడం అలా కాకుండా ఛార్జింగ్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. బాల్ చాలా బాగుంటుంది, పక్కా కొనుక్కోవచ్చు ఈ టాయ్. చెప్పాయి కదా నేను అన్ని కొంచెం బడ్జెట్లోనే కొన్నా అని చెప్పి. సో అందులో ఈ గన్ అనమాట చాలా బాగుంటుంది. గన్ ఇక్కడ బుల్లెట్స్ వస్తాయి, ఆ బుల్లెట్స్ కూడా మనకి తగలకుండా ఉంటాయి అన్నమాట, ఫోమ్ తోటి ఉంటుంది. బుల్లెట్స్ ఇలా మనము ఇలా వెనక్కి అని చెప్పి ఇలా ప్రెస్ చేస్తే ఆ బుల్లెట్స్ పోయి వాల్కి ఇలా స్టిక్ అవుతాయి అనమాట. సో అవి చాలా బాగా అనిపిస్తుంది పిల్లలకి. ఒకసారి ట్రై చేయండి. అబ్బాయిలు ఉంటే తెలుసు కదా, ప్రతి ఇంట్లో కార్స్ ఉండాల్సిందే. సో మినిసో ఉంటుంది కదా, మినిసోలో ఈ కార్ సెట్ తీసుకున్నాను. యాక్చువల్గా క్వాలిటీ నార్మల్గా ఉంది, కానీ అన్నిట్లో కల్లా చూస్తే కొంచెం బెటర్ అనిపించింది. సో అందుకోసం అని చెప్పి 3 సెట్ కార్స్ తీసుకున్నాము. క్యూట్గా అనిపించాయి చాలా. పుష్ అండ్ ప్లే అనమాట ఇవి, చాలా బాగుంటుంది. ఇలా పుష్ చేస్తే వెళ్ళిపోతాయి, బాగున్నాయి అన్నమాట ఇవి క్యూట్గా. అండ్ మా బావగారు వాళ్ళు యుఎస్లో ఉంటారనమాట. యుఎస్ నుంచి వచ్చేటప్పుడు ఇది తీసుకొచ్చారు, డ్రమ్ సెట్. చాలా బాగా ఆడుకుంటారు పిల్లలు. ఒకవేళ మీకు ఎవరైతే యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళతో ఇది మాత్రం తెప్పించుకోండి, చాలా బాగుంటుంది ఈ డ్రమ్ సెట్. ఈ డ్రమ్ సెట్ ఎంత బాగుంటుందంటే ఇందులో ఫాలో మీ అని చెప్పి ఉంటుంది. ఫాలో మీ అంటే ఆ బీట్కి తగ్గట్టు పిల్లలు ఆడుకోవచ్చు, సేమ్ అలా ప్లే చేయాలన్నమాట. అండ్ 1 2 3 ABC అన్నీ ఉంటాయి, ఫ్రీ స్టైల్ అని చెప్పి అన్నీ, డాగ్ సౌండ్స్ అని చెప్పి అన్నీ ఉంటున్నాయి. మా బాబు ఇప్పటికీ దీంతో ప్లే చేసుకునే ఉంటాడు. ఎవరైనా యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం టాయ్స్, అక్కడ ఎడ్యుకేషనల్ టాయ్స్ చాలా బాగుంటాయి, వాళ్ళ నుంచి అయితే తెప్పించుకోండి. ఈ డ్రమ్ సెట్ అయితే వచ్చింది. అండ్ ట్రైన్ టాయ్ కూడా ఉంది, ట్రైన్ టాయ్ కూడా ఉంది. అది కూడా అమెరికా నుంచి తెచ్చారనమాట, గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఇది కూడా ఏరోప్లేన్ సెట్ లెక్క ఉంటుంది, ఇది యుఎస్ నుంచే తెచ్చారు. ఏంటంటే ఇది నేను జస్ట్ రిఫరెన్స్ కోసం ఉంచాను, మా బాబు చూసి ఆడతాడని చెప్పి. ఇదేంటంటే ఈ సెట్లో ఇలా అరేంజ్ చేయాలన్నమాట మొత్తం. ఈ పీసెస్కి ఇస్తారు, ఆ కోన్స్ అవన్నీ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో అలా పెట్టేటట్టుగా ఇస్తారనమాట. అవి చూసి పిల్లలు పెట్టాలి. చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఒక 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ వాళ్ళకైతే చాలా బాగా ఆడతారు. అవి చూసి మొత్తం 32 పీసెస్ ఉంటాయి.
ఒకవేళ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే అలా తీసుకురమ్మని చెప్పండి. కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటాయి మన ఇండియా కరెన్సీలో చూసుకుంటే. ఇవి చూడండి దానికి రిలేటెడ్ అనమాట ఇవి సెట్ అన్నీ ఉంటాయి. అండ్ ఇలా ఇలా ఇస్తారు, ఇలా పెట్టాలన్నమాట. ఇవన్నీ పెట్టి ఆ సెట్ అంతా పెట్టాలి. క్రియేటివిటీ పెరుగుతుంది పిల్లలకి, సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకి. ఆబ్వియస్గా రిమోట్ కంట్రోల్ కార్స్ ఉండాల్సిందే అబ్బాయిలు ఉంటే. ఇప్పుడు ఏంటంటే గిఫ్ట్ కింద వచ్చిందనమాట మా బాబుకి. బాబు ఆడుకోవడం కంటే మా హస్బెండ్ ఆడుకోవడమే ఎక్కువైంది దీంతో. రిమోట్ కంట్రోల్ కార్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎందుకో అబ్బాయిలు. రత్నదీప్కి వెళ్ళినా డైమార్ట్కి వెళ్ళినా పిల్లల్ని టాయ్స్ దగ్గరికి తీసుకెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇలా రత్నదీప్కి నార్మల్గా వెళ్తే అక్కడ చూశాడు, కొనమని చాలా ఒకటే కొను కొను అని చెప్తా అంటే కొన్నాం. ఇది ఇది ఇలా వేస్తే అలా సౌండ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఇది బాగుంటుంది పిల్లలకి, చిన్న ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇందులో యానిమల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే మనకి యానిమల్స్ అనేవి కనపడతాయి. ఒకవేళ రత్నదీప్లో మీరు బిల్లింగ్ సెక్షన్ ఉంటుంది కదా, బిల్లింగ్ సెక్షన్ దగ్గర కింద ఉంటాయి. సో ఒకసారి చూడాలంటే చూడండి. ఇది మా డాడీ తెచ్చాడు, ఏదో ఆడుకుంటాడులే అని చెప్పి తెచ్చాడు. బట్ అప్పుడే అర్థం కాదు పిల్లలకి, జస్ట్ ఏదో దూరం నుంచి ఏదో స్టిక్ అవుతుందిలే అని చెప్పి వేస్తారు. ఈ నెంబర్స్తో వేయాలి, కరెక్ట్ పాయింట్లో వేయాలనేది తెలియదు. కానీ ఇలా స్టిక్ అవుతుంటాయి కదా మ్యాగ్నెట్ తోటి, దానివల్ల ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈ బో అండ్ యారో బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా 3 ఇస్తారనమాట యారోస్. చాలా బాగా ప్లే చేసుకునేవాడు మా బాబు. ఆ 3 యారోస్ పోగొట్టాడు యాక్చువల్గా, కానీ తర్వాత కొన్ని స్టిక్స్ ఉంటాయి కదా వాటితో ప్లే చేసుకుంటున్నాడు ప్రస్తుతానికి. చెప్పా కదండి నేను టాయ్స్ నార్మల్ కొన్నాను. ఎక్కువ ఇంట్లోనే ఇలా థింగ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న థింగ్స్ యాక్టివిటీస్ టైప్లో ఆడిపించేదాన్ని. సో నాకు తెలిసి ఎక్కువ యాక్టివిటీస్ చేపిస్తేనే బెటర్. టాయ్స్ అంటే ఊరికి కొనక్కర్లేదు, కొంచెం తక్కువ బడ్జెట్లో ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆడరు అనమాట. సో కొంచెం తక్కువలో ఈజీగా ఆడుకునేటట్టు చూసుకోండి. ఎక్కువ పెట్టి కొనకండి. పిల్లలు కొంచెం సేపు ఆడుకుంటారు, ఎక్కువసేపు అయితే ఆడుకోరు. ఆడిపించేది ఏంటో కొంచెం యాక్టివిటీ బేస్డ్ ఆడిపిస్తే బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే నేను 3 years నుంచి చూస్తున్నా కదా మా బాబుని. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, వాడు టాయ్స్తో కూడా పెద్దగా ఆడుకోవట్లేదు, జస్ట్ హోంవర్క్ చేసుకుంటాడు, కొంచెం సేపు ఆడుకుంటాడు. కానీ వాళ్ళకి బోర్ కొట్టేస్తాయి, ఊరికే అవే టాయ్స్ ఆడుకొని కూడా ఆడుకోరు. నేను ఇచ్చే సలహా ఏంటంటే టాయ్స్ ఎక్కువ కొనొద్దు. ఒకవేళ బడ్జెట్లో కొనండి, జస్ట్ అప్పటికప్పుడు ఆడుకునేటట్టు కొనండి. ఎక్కువ బడ్జెట్ పెట్టి కొంటే వాళ్ళు ఆడరు, ఏం చేయరు, జస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ అనమాట. సో క్రియేటివ్గా థింక్ చేసే టాయ్స్ అన్నా కొనండి, లేకపోతే క్రియేటివ్గా థింక్ చేసే యాక్టివిటీస్ అన్నా చేపియండి. టాయ్స్ కొంటే ఏంటంటే బ్రెయిన్ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతుంది. ఎక్కువ టాయ్స్ ఉంటే ఇలా క్లమ్జీ అయిపోతుంది అనమాట వాళ్ళ బ్రెయిన్. సో మేజర్గా ఏంటంటే యాక్టివిటీస్ చేపించడం బెటర్. ఇది నా పర్స్పెక్టివ్ అనమాట, అంతే. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.